ఫ్రెండ్స్, మన టెట్టుకు సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా, జూన్ 2 పేపర్ 1 ఫస్ట్ షిఫ్ట్ సంబంధించిన పేపరు. మనం దీనిలో మ్యాథ్స్ గురించి డిస్కషన్ చేస్తున్నాం. మ్యాథ్స్కి ఎందుకు పోతున్నాం అంటే, మిగిలిన సబ్జెక్ట్ మనం చదివితే వస్తాయి, కానీ మ్యాథ్స్ ఒకటి కొంచెం డిఫరెంట్ చేస్తేనే వస్తుంది కాబట్టి మనం మ్యాథ్స్ దగ్గరికి వచ్చాం. చూడండి, ఫస్ట్ పేపర్లో ఫస్ట్ క్వశ్చన్, మొదటి 10 పూర్ణాంకాల సగటు. పూర్ణాంకాలు అనేది మనకు 0 నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకే, ఫస్ట్ సంఖ్య 0, మొదటి అన్నాడు కాబట్టి ఫస్ట్ నుంచి 10, 1 + 2 + 3 ఇట్లా ప్లస్ డాష్ డాష్ డాష్. చూడండి, +9 బై సగటు అన్నాడు కాబట్టి /10. సగటు ఫార్ములా అందరికి తెలిసే ఉంటుంది, రాశుల మొత్తం బై రాశుల సంఖ్య. రాశుల సంఖ్య ఇది ఫార్ములా, సగటు యొక్క ఫార్ములా. దీని మొత్తం వాల్యూ మనకి ఎంతకు వస్తుంది అంటే 45 వస్తుంది. అడిషన్ చేస్తే మొత్తం సంఖ్య ఎంత అంటే 10, కాబట్టి 4.5. దిస్ ఈజ్ ఆన్సర్. ఓకే, మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. చూడండి, దీని యొక్క సంకలన విలోమం అడిగిండు. సంకలన విలోమం అంటే ఏంటి? దాన్ని విలోమం అంటే మైనస్ ఉన్నదాన్ని ప్లస్లోకి మార్చడం, ప్లస్ ఉన్నదాన్ని మైనస్లోకి మార్చడం. ఇది మొత్తం మనకు పాజిటివ్ వాల్యూ అనుకుంటే దీన్ని నెగిటివ్లోనికి మార్చాలి. -4m² -m + 3 అంతే. మైనస్ లోపల పంపిస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్. -4m² మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ +8m - 3. దిస్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్ కాబట్టి ఫోర్త్ ఆన్సర్ ఈజ్ రైట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. HCF గాసాబా. గాసాబా అంటే ఫస్ట్ మనకి ఇచ్చిన ఈ మూడింటిని ఒకే సంఖ్యతో భాగించాలి. భాగించే దానిలో మనకిచ్చిన ఆప్షన్స్లో ఏదైతే గరిష్ట సంఖ్య ఉందో అది ఆన్సర్ అవుతుంది. మూడింటిని భాగించాలి, మూడింటిని భాగించాలి, మళ్ళీ గరిష్ట సంఖ్య కావాలి. దట్ ఈస్ గసాబా. మూడింటిని నిశేషంగా భాగించాలి. ఓకే, చూడండి, ఫస్ట్ ఆప్షన్ 3 తీసుకున్నాం. 3 తీసుకుంటే 3లో అన్నీ పోతాయా? చూడండి, 32 అనేది 3 టేబుల్లో రాదు. ఏది 32 రాదు 3 టేబుల్లో. నెక్స్ట్ 6 తీసుకున్నాం. 6 టేబుల్లో 32 రాదు. వస్తుందా? రాదు. నెక్స్ట్ 4 తీసుకున్నాం. 4తో అన్నీ వస్తాయి, కానీ 8th ఆప్షన్ కూడా ఉంది కదా, 8తో కూడా చెక్ చేద్దాం. 8 టేబుల్లో 60 అనేది రాదు. కాబట్టి మనకి ఇక్కడ ఇచ్చిన దానిలో 4th అన్ని భాగిస్తుంది కాబట్టి 4 ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, బాహ్యవృత్త వ్యాసార్థం R, అంతర్వృత్త వ్యాసార్థం r. ఇది ఇచ్చిండు. డైరెక్ట్ ఫార్ములా ఇది. కంకణ వైశాల్యం అనేది డైరెక్ట్ ఫార్ములా ఇది. లేదా ఒక్కొక్కసారి ఇలా కూడా ఉండొచ్చు. A = π × r + r ఇంటూ R - r. డైరెక్ట్ ఫార్ములా ఇట్లా A + b × a - b. దిస్ ఈజ్ ఫార్ములా. ఓకే, డైరెక్ట్ గుర్తుపెట్టుకోవచ్చు. మనకు డైరెక్ట్ క్వశ్చనే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, పైథాగోరియన్ త్రికాల గురించి అడిగింది. పైథాగోరియన్ త్రికాలు అనేటివి మనకు 8th క్లాసు మ్యాథ్స్ బుక్లో ఉన్నాయి, చూసుకోండి. సరేనా? ఖచ్చితంగా పైథాగోరియన్ త్రికాల పైన ఎవ్రీ టెట్లో కానీ డిఎస్లో కానీ క్వశ్చన్ అనేది ఉంటుంది. మనకు ఇవి నేర్చుకుంటే కొంచెం ఈజీ అవుతుంది. స్టార్టింగ్ 3, 4, 5 ఇది ఫస్ట్ది. 6, 8, 10 ఇట్లా. ఓకే, పైథాగోరియన్ త్రికాలు డైరెక్ట్ ఆన్సరే. 8th క్లాస్ మ్యాథ్స్ బుక్లో ఉంది, ఒకసారి పోయి చెక్ చేసుకోండి. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
రూట్ ఆఫ్ 1296. రూట్ ఆఫ్ 1296 అనేది చూడండి, దిట్ ఈస్ 36 యొక్క స్క్వేర్. 36 యొక్క స్క్వేర్ 1296. ఇది డైరెక్ట్ మనకు బుక్లోనే ఉంది. ఓకే, అందుకే బుక్లో ఎవ్రీ పాయింట్ చదవాలి. దీనికి అండర్ రూట్ ఆఫ్ కొట్టింది. అండర్ రూట్ ఆఫ్ అంటే 1/2, రూట్ వాల్యూ 1/2. ఈ 2 క్యాన్సిల్ అయితే ఎంత? 36. మనం 36ని ఏ విధంగా రాయొచ్చు అంటే 6 × 6. మళ్ళీ 6ని ఏ విధంగా రాయొచ్చు? 2 × 3. ఓకే, ఈ 6ని 2 × 3గా రాయొచ్చు. ఇక్కడ చూడండి, మొత్తం చూస్తే 2² ఇంటూ ఎన్ని 3లు ఉన్నాయి? 2, కాబట్టి 3². దిస్ ఈజ్ ఆన్సర్. చూసుకోండి, సెకండ్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఇచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. దశాంశ సంఖ్య ఇది ఇచ్చిండు మనకు. ఇక్కడ 120/5 ఎంత? 1000. ఎందుకు అంటే 0 తర్వాత ఎన్ని అంకెలు ఉంటే అన్ని జీరోస్ మనకు డివిజన్ కింద వస్తుంటాయి, డివైడర్ భాగంలో వస్తుంటాయి. చూసుకొని దీన్ని 25 టేబుల్లో మనకు డైరెక్ట్ కొట్టేయచ్చు. 25 4 100, ఈ 0 ఉంది కాబట్టి ఒక 0. 25 5 125 అంటే 5/14 ఏమని రాయొచ్చు? 5 టేబుల్లో కూడా ఇది పోతుంది. ఎన్ని టైమ్స్? 8 టైమ్స్. కాబట్టి 1/8. 1 అనేది p వాల్యూ, దిస్ ఈజ్ q వాల్యూ. p + q = 9. ఓకే, ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 11చే నిశేషంగా భాగించబడే 1140 సమీపాన సంఖ్య. మనకిచ్చిన ఆప్షన్లో దీనికి సమీపాననే ఉంటుంది కాబట్టి నెక్స్ట్ మనం దీన్ని చూసుకోకుండా ఇక్కడ వరకు క్వశ్చన్ చూసుకొని ఫాలో కావాలి. ఇప్పుడు 11చే నిశేషంగా భాగించాలంటే సరిస్థానంలోని అంకెల మొత్తం మరియు మైనస్ బేసి స్థానంలోని అంకెల మొత్తం. ఏం కావాలి అంటే 0 కావాలి, లేదా 11 యొక్క గుణిజమన్న అయి ఉండాలి. ఓకే, చూద్దాం. 11 నుంచి ఇది సరిస్థానంలో బేసి స్థానంలో ఎంత? 1 + 4 5 - 2 = 3. సో దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ 1 + 4 = ఎంత? 5 - 3. 3 + 1 4 = 1. దిస్ ఈజ్ రాంగ్. నెక్స్ట్ ఇది చూద్దాం. 1 + 4 ఎంత? 5 మైనస్ ఇక్కడ 1 + 4 ఎంత? 5. 5 - 5 0. నెక్స్ట్ చూడండి, 1 3 4 - 1 10 ఎంత అవుతుంది? 6 అవుతుంది. ఇది రాంగ్, ఇది రాంగ్, ఇది రాంగ్. దిస్ ఈజ్ రూల్ అప్లికబుల్. ఓకే, రైట్. మనం నెక్స్ట్ క్వశ్చన్ చూస్తున్నాం. 3/8 చూడండి. 3/8 డివైడెడ్ బై 3/5 లేదా 3/8 - 5 = 3/8. 8లోకి వెళ్ళి 5 పోతే ఎంత? 3. ఓకే, 3³ = 27. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దత్తాంశ ప్రాతినిధ్యానికి సంబంధించి దిగువ పేర్కొన్న ప్రకటనలు సరికానిది అడిగిండు. ఇది మనకు డైరెక్ట్ క్వశ్చనే. మన బుక్లో స్టాటిస్టిక్స్ చదివితే మనం డైరెక్ట్ ఆన్సర్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. దీని యొక్క చూడండి, ఇక్కడ 36028 అంకెలతో ఏర్పడి అతిపెద్ద 5 అంకెల సంఖ్య, అతి చిన్న 5 అంకెల సంఖ్యల మొత్తం
క్వశ్చన్ క్లారిటీగా చదవడం నేర్చుకోవాలి. ఓకే, చూడండి. అతి పెద్ద సంఖ్య అనేది ఫస్ట్ బిగ్ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. పెద్ద సంఖ్య దీనిలో 8, తర్వాత 6, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 0. చిన్న సంఖ్యలో స్టార్టింగ్లో 0 పెట్టచ్చా? పెట్టకూడదు. పెడితే ఏమవుతుంది? దట్ ఈస్ 4 అంకెల సంఖ్య అవుతుంది. కానీ మనకి ఎన్ని అంకెలు కావాలంటే 5 అంకెల సంఖ్య కావాలి. కాబట్టి 2, 0, 3, 6, 8. మనకేం అడిగిండు? మొత్తం అడిగిండు. కాబట్టి అడిషన్ చేస్తే 8, 8, 6. మొత్తం చేయకుండా లాస్ట్ 3 డిజిట్స్ చూసుకోవాలి. చూడండి, అమ్మో ఉంది, 6, 10. ఓకే, దిస్ ఈస్ రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ చూడండి, 150 మీటర్స్ చతురస్రాకార పార్క్ అంటే ఒక చతురస్రం యొక్క సైడ్ ఏ ఈక్వల్ టు 150 మీటర్స్. చుట్టూ అంటే ఏంది? చుట్టుకొలత 4a. ఫార్ములా ఏంది? చుట్టుకొలత 4a. 4 × 150. ఓకే, 15 4s ఎంత? 60. ప్లస్ ఇక్కడ ఒక 0 ఎక్స్ట్రా ఉంది కాబట్టి 0, 600 మీటర్స్. ఓకే, దీనికి ఖర్చు అయింది ఎంత? 1 మీటర్కి 25 రూపీస్. అయితే 600 మీటర్స్ ఎంత? ఇంటూ 25. ఓకే, 2 జీరోలకు 0నే. చూడండి, 25 5 125. 25 6 ఎంత? 150. ఓకే, చూసుకోండి, వచ్చింది. ఓకే, రైట్. నెక్స్ట్ సంఖ్య చూడండి. నెక్స్ట్ 3/2 మైనస్ 3/5. ఫ్రాక్షన్స్ యొక్క సబ్ట్రాక్షన్ ఇచ్చిండు. ఏది కరెక్ట్ అనేది? 2/3 మైనస్ 3/5. కింద డివిజన్స్, కింద హారంలో సేమ్ అంకెలు ఉంటే తీసేయడం ఈజీ, బట్ డిఫరెంట్గా ఇచ్చిండు. చూడండి, ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇక్కడ 5తో పైన కింద మల్టిప్లికేషన్ చేసుకోండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి ఇక్కడ కూడా పైన కింద 3తో మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ చేసుకోండి. ఎందుకు అంటే మనకి ఈజీ అవుతుంది. అప్పుడు కింద మనకు హారాలు సేమ్ అవుతాయి కాబట్టి ఆన్సర్ ఈజీ అవుతుంది. 5 2s 10 బై 3 5s 15 మైనస్ 9/15. అంటే 10 9 పోతే ఎంత? 1. 1/15. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడదా? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఈజీ ఇచ్చిండు. లంబకోణం కంటే ఎక్కువ, సరళ కోణం కన్నా తక్కువ. లంబకోణం అంటే ఎంత? 90 degrees. సరళ కోణం అంటే ఎంత? 180 degrees. దీనికన్నా ఎక్కువ ఉండాలి, దీనికన్నా తక్కువ ఉండాలి. ఏది? అధిక కోణం. అల్పకోణం అంటే 90 degrees కన్నా తక్కువ ఉండాలి. పరావర్తన కోణం అంటే 180 degrees కన్నా ఎక్కువ ఉండాలి. శూన్యకోణం అంటే 0 degrees. ఇది అధిక కోణం అంటే 90 degrees కన్నా ఎక్కువ ఉండాలి అండ్ 180 degrees కన్నా తక్కువ ఉండాలి. ఇది అధిక కోణం. ఓకే, డైరెక్ట్ మనకు బుక్లో ఉంది, బుక్లో నుంచే వచ్చాయి మ్యాక్సిమం అన్నీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒకే అంకె సహజ సంఖ్యల ఒక్క అంకె సహజ సంఖ్యల మధ్యగతం. ఒక్క అంకె సహజ సంఖ్యలు ఏంటివి? సహజ సంఖ్యలు ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి? 1 2 3 4 5 6 7 8 9. 10 ఎందుకు తీసుకోలే అంటే ఒక్క అంకె అన్నాడు కాబట్టి. దీనిలో మధ్యగతం అంటే ఈ లాస్ట్ ఇది. ఓకే, ఈ లాస్ట్ అన్నీ కొట్టివేయంగా మధ్యలో మిగిలిందే మధ్యగతం. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. 3p + 15 4p + 10
ఈ రెండు ఈక్వల్ చేసి అతనే ఇచ్చిండు. ఇంకేముంది, ఈ 3ని ఇతరులు పంపిద్దాం. 4p మైనస్ 3p ఈక్వల్ టు ఈ 10 ఇతరులు పంపిద్దాం. 15 మైనస్ 10 p ఈక్వల్ టు 5. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. స్వాతి 6% వడ్డీ రేటుతో 6,000 అప్పు తీసుకుంది. ఏడాది చివరిలో ఆమె చెల్లించవలసిన వడ్డీ 10% వడ్డీ రేట్ అంట. చూడండి, డైరెక్ట్ చేయొచ్చు వస్తే. ఈడొక 0 ఉంది కాబట్టి ఈడొక 0 తీసేస్తే, ఈడొక 0 తీసేస్తే ఆన్సర్. ఇంకా ఈజీవే. 0 ఇచ్చినప్పుడు ఓకే, 0 లేనప్పుడు ఎలా చేయాలి అనేది క్వశ్చన్. ఓకే, చూద్దాం. 6,000 మనకేమి ఇచ్చిందో, 6,000 10% అన్నాడు కాబట్టి 10/100. ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్. ఎంత? 600. ఓకే, ఒకవేళ 15 ఇస్తే ఇదేమొస్తుంది దీని ప్లేస్లో 15/100. ఓకే, ఇప్పుడు ఈ 2 సున్నాలు ఈ 2 సున్నాలు క్యాన్సల్ అయితే అట్లా చేయొచ్చు. సంఖ్య ఎంత మారినా కూడా ఈ పర్సెంటేజ్ని డివైడెడ్ బై 100 కింద చేసుకుంటే మనకు ఆన్సర్ అనేది ఈజీగా అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, 18 డివైడెడ్ బై 3/4. 18 డివైడెడ్ బై ఉంది కాబట్టి మల్టిప్లికేషన్ చేస్తే ఏమవుతుంది? 4/3 అవుతుంది. 3తో 3 9s, 9 4s 36. సారీ, 3 6 3 6 18, 6 4s is 24. ఓకే, 18 ఇంటూ మల్టిప్లికేషన్ చేస్తే ఇది తలక్రిందులుగా మారుతుంది. 4/3. 3 1s 3 6, 6 4s 24. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. కింది వాటిలో సంపూరక కోణాలు. సంపూరక కోణాలంటే 2 కోణాల మొత్తము 180 degrees కావాలి. ఓకే, పూరక కోణాలు ఓన్లీ సంపూరక అనగా పూరక కోణాలు అంటే 90 degrees కావాలి. 2 కోణాల మొత్తం 90 degrees కావాలి. లేదా ఇంకొక క్వశ్చన్ కూడా రావచ్చు, సంయుగ్మ కోణాలు. సంయుగ్మ కోణాలు అంటే 2 కోణాల మొత్తం 360 degrees. కానీ మనకి ఇప్పుడు ఏమడిగిండు? సంపూరక కోణాలు. సంపూరక కోణాలు అంటే 180 degrees రావాలి. అంటే ఏవైనా 2 కోణాలు కూడితే 180 degrees వస్తే వాటిని సంపూరక కోణాలు అంటారు. అవే 2 కోణాలు ఇచ్చి అడిషన్ చేస్తే 90 వస్తేనేమో పూరక కోణాలని, 360 వస్తేనేమో సంయుగ్మ కోణాలని అంటాం. ఓకే, ఇప్పుడు మనకి ఇచ్చిన సంపూరక కోణాలు ఏదో చూద్దాం. సంపూరక కోణాలు అంటే 180 degrees. చూడండి, ఇది వచ్చిందా? నో, ఇది వచ్చిందా? 90 వచ్చింది. ఇది కూడా రాలేదు. దిస్ ఈజ్ హైయెస్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈ పదం యొక్క పరిమాణం అడిగిండు. డిగ్రీ పరిమాణం. పరిమాణం అంటే ఏంటి? ఒక బీజీయ సమాసానికి పైన ఘాతాంకం ఎంత ఉంటే అది పరిమాణం. చూడండి, ఇక్కడ ఎన్ని చరరాశులు ఉన్నాయి? 3 చరరాశులు ఉన్నాయి. అంటే 3 చరరాశులు ఉన్నాయి. 2 + 2 + 2 వాటి యొక్క పైన ఉన్న ఘాతాంకాల మొత్తము దాని యొక్క పరిమాణం 6. ఓకే, ఒకవేళ ఇవన్నీ మనకి డివిజన్ ఉంది. x × y × z అనేది డివిజన్లో ఉన్నాయి. అట్లా కాకుండా 9x² x⁴6 4y⁴3 ఉందనుకో, దీని పరిమాణం ఏంటి అంటే 6. ఎందుకు? ఏది గరిష్టంగా ఉంటే అది దాని పరిమాణం. అది ఎప్పుడు ఇట్లా మధ్యన చతుర్వియ ప్రక్రియలు గుర్తులు వస్తాయి. కానీ ఇక్కడ ఏమీ లేదు. చతుర్వియ ప్రక్రియలు అంటే అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ ఇస్తే ఇట్లా. కానీ ఇక్కడ అనేది అట్లా ఇచ్చలేడు. అన్ని మల్టిప్లికేషన్లో ఉన్నాయి కాబట్టి అన్నిటినీ కూడుతున్నాం. ఓకే, దిస్ ఈజ్ పరిమాణం. నెక్స్ట్ క్వశ్చన్. త్రిభుజం యొక్క కోణాలు మొత్తం ఎంత? 180 degrees. ఈడేముంది? 1:4:5 మనకు నిష్పత్తులలో ఇచ్చింది.
త్రిభుజం యొక్క కోణం ఎక్స్ అనుకుందాం, అంటే వాడు ఇప్పుడు త్రిభుజం యొక్క కోణాల మొత్తం 180 degrees, x ప్లస్